హాయ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించిందని మనం వార్తల్లో వింటూనే ఉన్నాం కదా. అయితే ఈ వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది? ప్రభుత్వం పౌర సేవలను అందించేందుకు, ప్రజల నుంచి వినతుల్ని స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని వారికి చేరవేసేందుకు వీలుగా ఇది పనిచేస్తుంది. వాట్సాప్ యొక్క మాతృ సంస్థ అయిన మెటాతో ఒప్పందం కుదుర్చుకుని ప్రభుత్వం ఈ వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించింది. తొలి దశలో మొత్తం 161 ప్రభుత్వ పౌర సేవలను ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వం అందించనుంది. అయితే వీటి ద్వారా ఎలాంటి సేవలను మనం పొందొచ్చు? వాట్సాప్ ద్వారా సర్టిఫికెట్లను పొందొచ్చు, వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు చేయొచ్చు, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలకు ప్రజలు వాట్సాప్ ద్వారా ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు, రాష్ట్రంలో టూరిజం యొక్క సమాచారం తెలుసుకుని టికెట్లు మరియు బుకింగ్ వంటి సౌకర్యాన్ని వాట్సాప్ ద్వారా పొందొచ్చు, విద్యుత్ బిల్లులు, ఆస్తి పన్నులు లాంటివి కూడా పే చేయొచ్చు. ఇవే కాకుండా చాలా రకాలైన సేవల్ని ఈ వాట్సాప్ అధికారిక నెంబర్ ద్వారా మనం పొందొచ్చు అన్నమాట.